తెలుగుదేశం పార్టీ తరపున ఎవరైతే ఫ్లోర్ లీడర్ రామ్మోహన్ నాయుడు ఒక కీలకమైనటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన తూర్పు కాపు, శిష్టకర్ణం, పొండి, కళింగ వైశ్య, అర్వల కులాలని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ కె రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్సభ 0 అవర్లో ఆయన విషయాన్ని ప్రస్తావించారు. నేను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ డిమాండ్ సాధన కోసం ప్రయత్నిస్తున్నాను. 2015లో ఈ సామాజిక వర్గాల ప్రతినిధులతో కలిసి ప్రధానమంత్రి కలిశాను. ఎన్నోసార్లు కేంద్ర సామాజిక సాధికార శాఖ మంత్రి, బీసీ కమిషన్ చైర్మన్లను కలిసి విజ్ఞప్తి చేశారు. 1979 నుంచి 5 కులాలు తమను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని పోరాటం చేస్తున్నాయి. ప్రస్తుతం వీరి సామాజిక పరిస్థితిని పరిశీలిస్తే ప్రతి 10 కుటుంబాల్లో 8 పేదరికంలో మగ్గుతున్నాయి. ప్రస్తుతం ఓబీసీ కమిషన్ చైర్మన్ గంగారం అహిర్ గత ఏడాది సెప్టెంబర్ 13 ఢిల్లీలో బహిరంగ విచారణ నిర్వహించారు. దీనికి వర్గాల ప్రతినిధులు వచ్చి పరిస్థితులను వివరించారు. దాని పట్ల జాతీయ బీసీ కమిషన్ సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం కమిషన్ సానుకూలంగా పరిగణలోకి తీసుకుని ఈ 5 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపింది. సామాజిక న్యాయ శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకుని 5 కులాలకు న్యాయం చేయడంతో పాటు వారికి విద్యా ఉద్యోగాలు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాను అందించాలని కోరారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రయత్నించారు, కానీ అవ్వలేదు. అంతకుముందు వాజ్పేయి టైంలో 14 సంవత్సరాలు ఉన్నారు. ఒకప్పుడు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ని చంద్రబాబు గారే నడిపారు. ఆ టైంలో అయితే కనుక ఆయన అడిగినట్టు జరిగిపోయేది. ఈవెన్ ఎన్డీఏ టైంలోనైనా, అప్పుడు మొదటిసారి వాజ్పేయి టైంలోనైనా జరిగిపోయింది. అప్పుడు జరగలేదు. ఇప్పుడు అడుగుతున్నారంటే కనీసం ఇప్పుడు అక్కడ రాజకీయ పరంగా ఎలక్షన్స్ ముందుకు వచ్చేటప్పటికి ఆయా కులాల ఓట్ల కోసం జరిగేటువంటిది సహజం. బట్ ఆ విధంగానైనా కొంత మంచి జరుగుతుందని ఆశిద్దాం.